హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తా విశ్లేషణలో వెలుగు పేపర్‌తో తెలంగాణకు సంబంధించి వెలుగు ఎడిషన్ చూద్దాం. వెలుగు ఎడిషన్‌లో ఇచ్చిన ప్రధానమైన వార్తలు ఏమున్నాయనేది. వెలుగులో ప్రధానంగా కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం. వాస్తవాలను జనం ముందుంచుదాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదు. అప్పగింతకు ఓకే చెప్పిందే కేసీఆర్. ఏపీ నీళ్ల దోపిడీకి వంత పాడిండు. అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. వాటన్నిటిని ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన. ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సు అన్నట్టు. కృష్ణా జలాలపై నేడు అసెంబ్లీలో 2 తీర్మానాలు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం. సాగర్‌పై నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకునేలా మరో తీర్మానం. కృష్ణా బేసిన్‌లో మళ్లీ ఫ్రెష్‌గా నీటి వాటాలను తేల్చేలా కేంద్రంపై పోరాటం. నేడో రేపో ఇరిగేషన్‌పై అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్. ఇది ఆహ్, కృష్ణా జలాలపై గత 10 రోజులుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. అంటే కృష్ణా జలాలను మీరు కేంద్రానికి ఇచ్చారంటే, మీరు కేంద్రానికి ఇచ్చారని ఒకళ్ళపైన ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా కాకముందే 10 ఏళ్ల నుంచి మేము కాపాడిన కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను, కృష్ణా నదిపై, కృష్ణా బేసిన్‌పై ఉన్న ప్రాజెక్టులని కేంద్రానికి అప్పనంగా అప్పజెప్పి వాళ్ళ చేతిలో జుట్టు పెట్టింది. మన మన జుట్టుని కేంద్రం చేతిలో పెట్టింది. తెలంగాణ ఎడారవుతుంది, చీకటవుతుంది, కరెంట్ ఉండదు అని విమర్శలు చేస్తుంటే, అట్ ద సేమ్ టైమ్ కాంగ్రెస్ పార్టీ గాని, తెలంగాణ ప్రభుత్వం గాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తుంది. కృష్ణా బేసిన్ పైన ఉన్న ప్రాజెక్టుల్ని కేంద్రానికి, జలశక్తి శాఖకి, కేఆర్ఎంబీకి అప్పజెప్పిందే కేసీఆర్. కేసీఆర్ సంతకం పెట్టి అప్పజెప్పి ఈరోజు నాటకాలు ఆడతాండు, డ్రామాలు ఆడతాండు అని చెప్పి ఇటు నుంచి కొన్ని జీవోలు వాళ్ళు కొన్ని ఆధారాలతో సహా చూపించిన పరిస్థితి. దీనిపై రేపు నల్గొండలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతుండ్రు. నల్గొండలో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరగబోతున్న అన్యాయం కేంద్రం చేతిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిందనే విషయాన్ని ప్రజలకు చెప్పడం కోసం, కృష్ణా జలాలను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. కృష్ణా జలాలపై మన హక్కులను కాపాడటం కోసం అని ఒక బహిరంగ సభ పెడుతుండ్రు. దానికి కౌంటర్‌గా నిన్న ప్రగతి భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ప్రభుత్వానికి సంబంధించి. తిప్పికొట్టండి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ యొక్క విమర్శల్ని. కేఆర్ఎంబీకి అప్పజెప్పింది కృష్ణా బేసిన్‌పై ఉన్న ప్రాజెక్టుని కేసీఆరే. కేసీఆర్ అప్పజెప్పి ఈరోజు డ్రామాలు ఆడుతుండని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ చెప్పిన పరిస్థితి. ఇది దీనికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. నీటి వాటాల కోసం కొట్లాటే. ప్రస్తుత కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇస్తున్నారు. నీటి వాటా తగ్గడానికి గత కేసీఆర్ సర్కార్ తీరే కారణమని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతున్నది. నీళ్లలో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెడీ అయింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలన్నింటికీ, మహారాష్ట్ర, అటు కర్ణాటక సహా మరోసారి నీటి వాటాలను పంపిణీ కోసం ఉద్యమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఇది నీటి వాటాలు తేలేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుని కేంద్రానికి అప్పజెప్పేది లేదు. నీటి వాటాల పంపిణీలోనే మనకు అన్యాయం జరిగింది. 299 టీఎంసీలు మనకిస్తే 512 టీఎంసీలు ఏపీకి ఇచ్చారు. ఈ అన్యాయాన్ని కేసీఆర్ ఆపలేకపోయిండు. దానిపైన ఉద్యమం చేయలేకపోయిండు, మాట్లాడలేకపోయిండు. మనం తప్పనిసరిగా దానిపైన ఉద్యమం చేయాలి, కేంద్రం పైన ఒత్తిడి చేయాలి అవసరమైతే. దీంతో పాటు అసలు కృష్ణా పర్యావరక ప్రాంతంలో ఉన్న మొత్తం 4 రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ 4 రాష్ట్రాలను కూర్చోబెట్టి ఫ్రెష్‌గా మళ్ళా నీటి వాటాలని తేల్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు. దానిపైన అవసరమైతే ఉద్యమానికి రెడీగా ఉండాలని కూడా వారు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి పిలిపించారు. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టుల విషయంలో 2 తీర్మానాలు ప్రవేశపెడతారట అసెంబ్లీ వేదికగా. ఏకగ్రీవ తీర్మానం అవుతుందా అది చూడాలి. ప్రాజెక్టుల కృష్ణా జలాలపై నేడు అసెంబ్లీలో 2 తీర్మానాలు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం అట. ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించకుండా అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపిస్తుందట. ఇంకోటి సాగర్‌పై నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాలని తొలగించాలని ఒక తీర్మానం, 2 తీర్మానాలు కేఆర్ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రయత్నం చేయబోతున్నట్టు అసెంబ్లీ వేదికగా. ఎందుకంటే ఒక రకంగా అటు కేసీఆర్ కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేస్తుంటే, ఇటు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్‌లో పడేసి గతంలో వారు చేసిన తప్పుల వల్లనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగబోతుంది
అని అసెంబ్లీలోనే తీర్మానం చేయడానికి కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో అప్పజెప్పే పరిస్థితి లేదు. నీటి వాటాలు తీరే వరకు అదే సిఆర్‌పిఎఫ్ బలగాలను కూడా తొలగించాలని ఒక తీర్మానం చేస్తారట. ఇది ఈరోజు ప్రధాన వార్త. ఇంకోటి భూములు కొట్టేసినోళ్ళ చిట్టా రెడీ. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినోళ్ళపై ప్రభుత్వం ఫోకస్. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, నలుగురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్‌లపై నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు గుర్తింపు. నీటి విలువ 7,000 కోట్ల పైనే. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. భూములు కొట్టేసినోళ్ళ చిట్టా రెడీ అయిందట. ధరణి ద్వారా ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినోళ్ళ చిట్టా మొత్తం రెడీ అయింది. దానిపైన ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దానిలో మాజీ మంత్రులు ఉన్నారట, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఐఏఎస్‌లు ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంటు వర్కింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉన్నారట. వాళ్ళపైన ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మొత్తం రెడీ అయినట్టు చెప్తున్నారు. దానికి ప్రధాన వార్త వెలుగిచ్చింది. ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడి భూములు కొట్టేసినోళ్ళ చిట్టాను రాష్ట్ర సర్కారు రెడీ చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమంగా భూ లావాదేవీలు జరిపారనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఆధారాలను బేస్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినోళ్ళు మాత్రమే కాకుండా కొందరు ఐఏఎస్ అధికారులు కూడా భారీ భూదందా నడిపినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ ఐఏఎస్ ఆఫీసర్ లిస్టును కూడా సీక్రెట్‌గా తెప్పించుకుంటున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నాయి. ఆ భూములు వారికి ఎలా వచ్చాయి, అంతకుముందు అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి, లావాదేవీలన్నీ సక్రమంగానే జరిగాయా, లేక ధరణి పోర్టల్‌లో ఒక క్లిక్‌తో తమ పేరు మీద నమోదు చేసుకున్నారా, లేదా కబ్జాలు చేశారా, బెదిరించి రాయించుకున్నారా, తప్పుడు పత్రాలను సృష్టించి నమోదు చేయించుకున్నారా అనే కోణంలో సీక్రెట్ దర్యాప్తు చేస్తున్నదట ప్రభుత్వం. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు పెద్ద ఎత్తున ధరణిని అడ్డం పెట్టుకొని భూ ఆక్రమణలు చేశారని, భూ దందా చేశారని, ఒక క్లిక్‌తో వాళ్ళ పేర్ల పైన ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని రకరకాల అభియోగాలున్నాయి, ఆరోపణలున్నాయి. ఆరోపణలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది ప్రభుత్వం. ఆ ఫోకస్‌లో కొంత లిస్ట్ వచ్చిందట. కొన్ని ఐఏఎస్‌ల పేర్లొచ్చినియి, రిటైర్డ్ ఐఏఎస్‌ల పేర్లొచ్చినియి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లొచ్చినియి. వీళ్ళపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ లిస్టు వచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్ ప్రకారం ఏ విధంగా చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది. దీంట్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తప్పనిసరిగా ఉండే ఉంటారు. లీగల్ ఒపీనియన్‌లు ఇది టైం వేస్ట్, టైం ప్రాసెస్ చేయటం తప్ప తప్పనిసరిగా స్పష్టంగా ప్రభుత్వం దలుచుకుంటే గంటలలో వాళ్ళకి నివేదికలు, రిపోర్ట్స్ వస్తాయి. గంటలలో అసలు నిజాలు ఏదో తెలుస్తాయి. వాళ్ళని బట్టబయలు చేసి, బట్టలు ఊడదీసి బజార్‌లో నిలబెట్టే పరిస్థితి ఉంటది. ఎందుకంటే వందల ఎకరాలు కబ్జాలు చేసినట్టు ఆరోపణలున్నాయి, నిజాలు దాంట్లో కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అనేక ఛానల్స్, అనేక పత్రికలు వాటిని ఆధారాలతో సహా గతం 5 సంవత్సరాల్లో బయటపెట్టారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ఛానల్స్, అట్లాంటి పత్రికలు బయటపెట్టిన ఆధారాలను కూడా మీరు బేస్ చేసుకొని ఎంక్వైరీ చేస్తే తొందరగా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్లా తాత్సారం చేయటం వల్ల ఎవడైతే తప్పు చేసిండో, ఎవడైతే దొంగ ఉన్నాడో వాడు తప్పించుకోవడానికి, వాడు బయటపడటానికి, రికార్డులు తారుమారు చేయడానికి అవకాశం. ఎందుకంటే ఇందులో ప్రధానమైన ప్రమాదం ఎందుకుంది అని చెప్తున్నాం అంటే, గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులు ప్రయారిటీగా టాప్ మోస్ట్ అధికారులుగా గత ప్రభుత్వంలో వ్యవహరించిన అధికారులు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా వ్యవహరిస్తున్నారు. అటు నవీన్ మిట్టల్ కావచ్చు, ఇటు అరవింద్ కుమార్ కావచ్చు, ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది అనే అనుమానం ఉన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకోవడం వల్ల రికార్డులు తారుమారైతే రికార్డుల వరకు రేపు ఎట్లాంటి చర్యలు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మీరు అట్లాంటి అధికారులు పక్కన పెట్టాలి ఫస్ట్ పాయింటు. సెకండ్ పాయింటు యాక్షన్ అనేది, నిర్ణయం అనేది తొందరగా తీసుకోవాలి. డెసిషన్ మేకింగు తొందరగా లేకపోతే డిలే అవ్వటం వల్ల దొంగలు తప్పించుకునే అవకాశం ఉంది. దానివల్ల ఈ రాజకీయ విమర్శలే తప్ప ఏం చర్యలు లేవని ప్రభుత్వం పైన కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రధాన వార్తగా ఈరోజు వెలుగు పేపర్ ఇచ్చింది. ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ. సీఎం రేవంత్కు బోకే ఇస్తున్న బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ పక్కన వేం నరేందర్ రెడ్డి, రామచంద్ర నాయక్ త్వరలో కాంగ్రెస్లో చేరతారని ప్రచారం. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ మాజీ మేయరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు బొంతు రామ్మోహన్ నిన్న సీఎం నివాసంలో కలిశారట. దానికి సంబంధించి ప్రధాన వార్త కాంగ్రెస్లో చేరబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఎందుకు కలిశారు, చేరబోతున్నారా లేదా చూడాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా గడిచిన ఎన్నికల్లో చాలా పెద్ద దెబ్బ పడది. మొత్తం సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు.
రేపో మాపో ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోను సికింద్రాబాదు, మల్కాజ్గిరి, హైదరాబాద్ 3 ఎంపీ స్థానాలున్నాయి. అక్కడ కొంత రిజల్ట్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగానే గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న లీడర్‌లను జాయిన్ చేసుకోవడానికి చూస్తుంది. మనం డిప్యూటీ మేయర్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు మేయర్‌కి నిన్న కలిశారు. ఇంకా కార్పొరేటర్లు కూడా కొంతమంది లైన్‌లో ఉన్నారట. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మొన్న ఒక ప్రకటన చేశారు. నేను కూడా ముఖ్యమంత్రిని కలుస్తా అని చెప్పి కూడా ప్రకటన చేశారు. ఇదంతా చూస్తే మొత్తం వ్యూహాత్మకంగానే జరుగుతున్నట్టు. ఎందుకంటే ఇక్కడ కొంత డ్యామేజ్ ఉంది కాబట్టి పార్టీకి దాన్ని కవర్ చేసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్తగా. కేసీఆర్ నల్గొండ వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా, జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పని పూర్తి చేస్తానంటూ అంటివి ఏమాయ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నల్గొండను నాశనం చేసినావు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పిందే నువ్వు, నీ అల్లుడు. అప్పుడు ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు ఫైర్. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని తెలుపుతామని ప్రకటన. కేసీఆర్ నల్గొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా, జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా నువ్వు? ఎస్ఎల్బీసీని కుర్చీ వేసుకొని కడతానంటే ఏమైంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి శాఖ మంత్రి నిలదీస్తాడు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నల్గొండను ఎడారి చేసినాం. ఆ రోజు కృష్ణా బేసిన్ పైన ఉన్న ప్రాజెక్టులని కేంద్రానికి అప్పచెప్పి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పి చాలా తీవ్రంగా విమర్శించారు. అదే కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని కార్యకర్తలకు కూడా పిలిపించిండు ఆయన. నల్గొండ ప్రజానికానికి పిలిపించిండు మంత్రి. మరి ఎట్లా ఉండబోతుందో చూడాలి. కొంత ఉత్కంఠగానే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు కాళేశ్వరానికి సీఎం, మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌజుల పరిశీలన. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రేపు ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అన్ని పార్టీలు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల్ని మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు పైన అనేక ప్రాజెక్టులని అక్కడికి తీసుకెళ్ళి చూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అంటే అక్కడ అసలు వాస్తవికంగా ఏం జరిగింది, ఆ కుంగుబాటు కానీ, లోటుపాట్లు కానీ, ఎట్లాంటి వ్యవహారం ఉంది, వాస్తవంగా ఫీల్డ్ లెవెల్లో ఏముందనేది అందరూ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మొత్తాన్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి. అందులో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలిపించారు. మరి ఎంతవరకు వస్తారో మొత్తానికి రేపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టు వెలుగు పేపరు ఒక వార్తని ముఖ్యంగా ఇచ్చింది. నెక్స్ట్ మనం తెలంగాణ ఈనాడు పేపర్ చూద్దాం. తెలంగాణ ఈనాడులో ముఖ్యమైన వార్తలు. సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం, శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంతో అనీషా ముందుకు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఉదంతంలో అనీషా అంటే అవినీతి నిరోధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో తన వాటాదారులుగా పేర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. అయితే ఆయన తొలుత సాక్షిగా మాత్రమే పిలువనన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే 160 సిఆర్పిసి నోటీస్ సిచ్యువేషన్లో ఉంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో సదరు ఐఏఎస్ గురించి పలు అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇచ్చినందుకు ఇద్దరికి భారీగా లబ్ధి చేకూరిందని అంగీకరించాడు. ఆ డబ్బులతో కొనుగోలు చేసిన భూములను ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు వంటి వివరాలను వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విచారణకు సన్నద్ధం అంట శివబాలకృష్ణ నేరాంగీకరణ వాంగ్మూలంలో చెప్పిండు. ఏం లేదు ఇక సీనియర్ వీళ్ళు పేరు రాయలేదు కానీ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అని గత 2 రోజులుగా పేపర్లో వస్తుంది. ఆయనకు 10 కోట్లు నేను ఇచ్చా అని చెప్పి ఈయన చెప్పిండు. ఆయనకి ఇప్పుడు 10 కోట్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంకొక ఆఫీసర్ లంచంగా ఇచ్చిండంటే, ఇచ్చిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అదే ఒక సామాన్యుడికి ఇట్లాంటివి జరిగితే తీసిపోయి లోపల కూర్చోబెడతారు. కానీ ఇదే అరవింద్ కుమార్ని పూల్లో పెట్టి 160 సిఆర్పిసి ఒకరోజు, 41 సిఆర్పిసి ఒకరోజు ఇట్లా ఇచ్చుకుంటా టైం పాస్ చేయటం తప్ప 10 కోట్లు లంచం తీసుకొని అది అఫీషియల్గా చెప్పింది. అనఫీషియల్గా కొన్ని వందల కోట్లు సంపాదించిండు అంటున్నారు. ఎకరాలకు ఎకరాలు భూములు సంపాదించిండు అంటున్నారు. ఈయన సోమేష్ కుమార్ ఇంకా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు. మరి ఆ లిస్టులో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయో తెలియదు. ఇట్లాంటి వాళ్ళని తీసిపోయి లోపటేసి ఇంట్రాగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి తెలుస్తుంది. కానీ 160 సిఆర్పిసి నోటీస్ అంటే ఇది సాక్షిగా పిలుస్తాను. దేనికి సాక్షి? అసలు వాడే అవినీతి చేసిండు, అవినీతి డబ్బులు తీసుకుండని వీడు చెప్తుండు ఆ ఆఫీసర్కి నేను ఇచ్చినా అని. ఎవడైతే ఈ దొంగ శివబాలకృష్ణ ఉండో నేను అరవింద్ కుమార్కి 10 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నా. ఇంకా సాక్షి ఎట్లయితాడు? క్రిమినల్ కదా ఆయన, దోషి కదా. దోషికి 160 సిఆర్పిసి ఎట్టిస్తారు? విట్నెస్కి ఇస్తారు.
అంటే మీరు తాత్సారం చేసుకుంటూ అంటే దొంగలకు సద్దులు మోసే వ్యవహారం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంది? అప్పుడు దొంగ పనులు చేసిన అధికారులు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా సేమ్ ప్రయారిటీలో, సేమ్ పోస్టులలో అత్యంత ముఖ్యమైన పోస్టులో ఉండటాలనే ఇయన్నీ జరుగుతున్నాయి. వాళ్ళని తప్పుదోవ పట్టించే పరిస్థితి ఉంది ప్రభుత్వానికి కూడా. ఇది ఐఏఎస్ అధికారుల విచారణకు సంబంధించిన ఒక ముఖ్య వార్త. ఇంకోటి కృష్ణాపై కేసీఆర్ వైఖరిని ఎండగడదాం. భరాసా ఆరోపణలు ఉభయ సభల్లో తిప్పికొట్టాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం మంత్రుల దిశానిర్దేశం. కృష్ణానదీ జలాల పంపిణీ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారాల్లో భరాసా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అనుసరించిన వైఖరిని శాసనసభ, మండలిలో కాంగ్రెస్ సభ్యులు గట్టిగా ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించినట్టు సమాచారం. కృష్ణా జలాల పంపిణీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై వారికి ఆదివారం ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు తదితరులు హాజరై మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించిందంటూ భరాసా నేతలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని వివరించినట్టు తెలుస్తుంది. భరాసా ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు దాకా తప్పులని చేసి ఇప్పుడు కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేస్తుందని, దీన్ని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పికొట్టాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి, మంత్రులకి నిన్న కొంత అవగాహన కార్యక్రమం చేశారట ముఖ్యమంత్రి మంత్రులు కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణని, అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి తప్పనిసరిగా. కేఆర్ఎంబీకి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పజెప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పం కూడా. నీటి వాటాలు తేలే వరకు ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబీకి కానీ, కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ కానీ ఈ ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి లేదు. దానిపైన అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, హ్యాండ్ ఓవర్ చేయము అని, నీటి వాటాలు తేల్చేదాకా. సిఆర్పిఎఫ్ బలగాలను నాగార్జునసాగర్ డ్యామ్ పై నుంచి తొలగించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కూడా చాలా గట్టిగా చెప్పారు. అదే స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిన్న ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి వాళ్ళకి అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, మిగతా మంత్రులు కూడా. ఇది ఈనాడులో ఒక ముఖ్యమైన వార్త. ఇంకోటి గ్రూప్ 1పై కీలక అడుగులు. సుప్రీంకోర్టులో అప్పీల్ ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. గత ఏడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు ఉపసంహరణకు అనుమతి ఇస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో కూడా బయోమెట్రిక్లో అవకతవకలు జరిగినాయి. దానిపైన రద్దయింది. ఇప్పటికీ గ్రూప్ 1 2 సార్లు రద్దయింది. 2022లో ఒకసారి రద్దయింది. 2023 జూన్లో నిర్వహించిన పరీక్ష కూడా రద్దయింది. ఒకసారి పేపర్ లీకేజీ వల్ల రద్దయితే, ఇంకొకసారి పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ చేసిన నిర్లక్ష్యం వల్ల, బయోమెట్రిక్ పాటించకపోవడం వల్ల రెండోసారి హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు రద్దు చేసిన దానిపైన సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీ వేసింది. దానిపైన నడుస్తుంది. ఈలోపు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త బోర్డు వచ్చింది టీఎస్పీఎస్సీ. ఆ బోర్డు ఏం చేస్తుందంటే దాన్ని విత్డ్రా చేసుకుంటుందట. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతుందో దాన్ని విత్డ్రా చేసుకొని ఫ్రెష్గా మళ్ళీ గ్రూప్ 1కి యాడ్ చేస్తూ, అడిషనల్ పోస్ట్ను యాడ్ చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ వేసి కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ మూడోసారి నిర్వహించాలని ఉందట. దానిపైన ముందడుగు పడ్డది గ్రూప్ 1పై కీలక అడుగు అని. ఈ నెల 19న సుప్రీంకోర్టులో వీళ్ళు చేసిన అర్జీ విత్డ్రాయల్ పిటిషన్ వేశారు. ఆ విత్డ్రాయల్ పిటిషన్ పైన ఈ నెల 19న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అని ఒక వార్తని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ తెలంగాణకు సంబంధించి, మాకేంటి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ క్రీనీడ, నిలిచిన పనులు. మార్చిలో జరగాల్సిన 2 ప్లాంట్ల ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం. ప్లాంట్ కాంట్రాక్ట్ సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు. ఇసుక, కంకర, డస్టు కాంట్రాక్టులు ఆ పార్టీ నాయకులకి. వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి. గత ప్రభుత్వ తరహాలోనే తమతోనూ వ్యవహారాలు జరపాలని డిమాండ్. 4 నెలలుగా 2000 కోట్ల బిల్లులు పెండింగు. కాంట్రాక్ట్ సంస్థల లబోదిబో.
యాదాద్రి థర్మల్ ప్లాంటు 2 యూనిట్లలో 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 యూనిట్లలో 70% పనులు పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల అంటే మార్చిలోనే 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. వేసవి అవసరాలను తీర్చేలా మరో 1600 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రావాలి. కానీ సివిల్ పనులు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మిగిలిన పనులను నామమాత్రంగా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మార్చిలో ఈ ప్లాంట్ ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్‌పై రాజకీయ క్రీనీడ పడడమే. ఇది యాదాద్రి విద్యుత్ కేంద్రం, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం. మిర్యాలగూడెం దగ్గర దామర్చర్ల మండలంలో దగ్గరలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 2015లో కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 8 అక్కడ 5 ప్లాంట్లు. 5 ప్లాంట్లు ఒక్కొక్కటి 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగే 5 ప్లాంట్లని నిర్మించడానికి దాదాపు 29,500 కోట్ల అంచనా వ్యయంతోని స్టార్ట్ చేశారు. దాని తర్వాత 34,500 కోట్లకి దాని అంచనాను పెంచారు. దీంట్లో 2 యూనిట్లు దాదాపు 90% పనులు పూర్తయినాయి. 2 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ 800 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తది. 2 యూనిట్లు అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి 90% పని పూర్తయింది. ఇంకో 10% పని పూర్తయితే ఈ రాబోయే మార్చిలో దీన్ని ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటది. మనకి మార్చి అంటే ఈ వేసవిలో విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఈ 1600 మెగావాట్ల విద్యుత్తు మనకి చాలా ఉపయోగపడిద్దని ఒక వార్తను రాశారు. అయితే దీంట్లో ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అక్కడున్న కాంట్రాక్టర్లని ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వంతోని, గత ప్రభుత్వ పెద్దలతోని ఎట్లా వ్యవహరించారు, ఎట్లాంటి డీల్స్ ఉన్నాయి, మాతోని కూడా అట్లాంటి డీల్స్ పెట్టుకోవాలి. అక్కడున్న చిన్న చిన్న ఇసుక, డస్టు, కంకర, కాంక్రీట్ ఇట్లాంటి సబ్ కాంట్రాక్టర్లు మా కార్యకర్తలకు, మా అనుచరులకు ఇవ్వాలి. ఇవ్వటంతో పాటు వాళ్ళతోని ఎట్లాంటి డీల్స్ కుదిరించుకోరో మాతోని కుదుర్చుకుంటేనే మేము ఆ బిల్లుల్ని క్లియర్ చేయడానికి, ఆ పనుల్ని ముందుకు పోవడానికి సహకరిస్తామని చెప్పినట్టు 2000 కోట్ల బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయట. ఇది ఒక విధంగా మరి ఇది ఎంతవరకు నిజమో ఆంధ్రజ్యోతి పేపరు రాసింది. దీంట్లో నిజం ఉందా? లేదా వాళ్ళకి లేదా ఏదైతే ఆ ప్రజాప్రతినిధులో, మంత్రో, ఎమ్మెల్యే ఎవరున్నారో ఆ పేరు చెప్పలేదు. వాళ్ళతోని ఆంధ్రజ్యోతికి ఏమన్నా అలిగేషన్స్ ఉన్నాయో తెలవదు గానీ, ఎట్లాంటి ఆధారాలు లేకుండా వార్త అయితే రాసింది. నీళ్ళు కమ్ముకున్నట్టు. మరి ఇది వాస్తవంగా 1600 మెగావాట్ల ఈ విద్యుత్ ఉత్పత్తి మార్చి నెలలో వచ్చే ప్రాజెక్టుల్ని ఆపటం అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ వార్తను దృష్టిలో పెట్టుకొని దృష్టి పెట్టాలి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన. ఎందుకంటే మార్చిలో చాలా విద్యుత్తు అవసరాలు ఎక్కువ ఉంటాయి. కరెంటు కటింగు అయితే కాంగ్రెస్ పార్టీ పైన ప్రధానంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి ఈ 2 ప్లాంట్‌లని ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. ఇది ఆంధ్రజ్యోతి పేపరు ఇచ్చిన వార్త. లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్ నీళ్ల సెంటిమెంటు. అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు బట్టి, శ్రీధర్బాబు. ప్రాజెక్టులను బోర్డుకి ఇవ్వద్దన్నదే మా విధానం. గెజిట్కు బీఆర్ఎస్ సర్కారే అభ్యంతరం చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. కేసీఆర్ నల్గొండ సభకు ఒకరోజు ముందే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని సర్కార్ నిర్ణయం. సమగ్ర అవగాహనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధం. అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి ఉత్తమ్, కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రానున్న లోక్సభ ఎన్నికల కోసమే మాజీ సీఎం కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ తెరపైకి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించవద్దన్నదే ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని శాసనసభలో బయట తిప్పికొట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇది కృష్ణా బోర్డుకు సంబంధించి తిప్పికొట్టాలి. కృష్ణా బోర్డుకి మనం ఎట్లాంటి ప్రాజెక్టులను చెప్పలేదు. గతంలో గెజిట్కి వాళ్ళే అభ్యంతరం చెప్పలేదు. ఇట్లాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అసెంబ్లీలో ఎండగట్టండి, బయట కూడా ఎండగట్టండి. బీఆర్ఎస్ పార్టీ యొక్క అసత్య ప్రచారాన్ని అని చెప్పి చాలా ధీటుగా ఎదుర్కోండి అని చెప్పి వాళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో వాళ్ళు పాల్గొన్న అటువంటి ఒక వార్తని ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపరు వేసింది. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. తెలంగాణ సాక్షి ఎడిషన్. 6పై అయోమయం, గ్యారంటీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు హామీలకు బడ్జెట్లో కేటాయింపులు పొంతం లేదనే భావన. చెప్పినవి చెప్పినట్లు అమలు చేస్తే 6 గ్యారంటీలకు ఏటా 1,36,000 కోట్ల పైన అవసరం. పరిమితంగా అమలు చేసిన 80,000 కోట్ల పైనే కావాలని అంచనాల అధికారులు. బడ్జెట్స్లో సర్కారు చేసిన కేటాయింపు 53,000 కోట్లే. కొన్ని హామీల అమలుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వని సర్కార్ పూర్తి స్థాయిలో గ్యారంటీలను అమలు
ఎలా అమలు చేస్తారనే సందేహాలు. ఇది 6 గ్యారంటీల అమలుపై అయోమయంగా ఉంది. గ్యారంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టారు. దాంట్లో కేటాయింపులు కేవలం 83,000 కోట్ల 53,000 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ మినిమమ్ 80,000 కోట్లు అవసరమైతే వాటిని నిజంగానే అమలు చేయాలి అంటే అన్నిటిని మినిమమ్ 80,000 కోట్లు, మాక్సిమం 1,36,000 కోట్లు సఫిషియెంట్‌గా వాటిని అమలు చేయాలంటే కానీ 53,000 కోట్లు చేశారు. ఎట్లా దీన్ని అమలు చేస్తారని ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్టు ఒక వార్తను రాశారు. ఇంకోటి పక్కన మహాలక్ష్మి అని రాశారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు 2,500 ఆర్థిక సాయం, 500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్ల నిండిన మహిళలు 1,65,00,000 మంది ఉన్నారు. ఇందులో సుమారుగా 26 లక్షల మంది ఇప్పటికే వితంతు, ఒంటరి, వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. వారిని మినహాయించిన మిగతా 1,39,00,000 మందికి ప్రతి నెల 2,500 లెక్కన ఏటా 41,700 కోట్లు కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది మహిళల పేరిట వంట గ్యాస్ కనెక్షన్లు సిలిండర్కి 500కే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడాదికి 12 సిలిండర్ ఇస్తే ఏటా 4,200 కోట్ల గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. 6 సిలిండర్లకే పరిమితం చేస్తే 2,100 కోట్లు చెల్లించాలి. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుంది. దీనికోసం ప్రతి నెల 300 కోట్ల చొప్పున ప్రతి ఏటా ఆర్టీసీకి 3,600 కోట్లు చెల్లించాలి. అంటే మహిళలకు ఉచిత ప్రయాణానికి ఏటా 3,600 కోట్లట, గ్యాస్‌కి 12 ఏటా 12 కనెక్షన్ 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తే 4,200 కోట్లు, 6 గ్యాస్ సిలిండర్లకు పరిమితం చేసిన 2,100 కోట్లు. అంటే 2,100 కోట్లు గ్యాస్‌కి, ఆర్టీసీకి ఉచిత ప్రయాణానికి 3,600 కోట్లు, 41,700 కోట్లు దానికి 2,500 చొప్పున మహిళలకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి రేషన్ కార్డు ఉన్న మహిళకి 2,500 చొప్పున భరోసా ఇస్తామని చెప్పారు. పెన్షన్ లెక్క. వాళ్ళకి 41,700 కోట్లు వాళ్ళకి అవసరమవుతుంది. అంటే వాళ్ళకి అవసరమయ్యేది అయితేంది, కరెంట్‌కి అయితేంది, అదే మన ఆర్టీసీకి అయితేంది, గ్యాస్‌కి అయితేంది మొత్తం కలిపి 50,000 కోట్ల దాకా ఇవే అయితున్నాయి. మళ్ళీ ఉచిత కరెంట్ ఉంది. ఇంకా పెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అమలు చేయాలంటే రైతు భరోసా ఉంది. వీటికి సరిపోవు కదా 53,000 కోట్లు అని చెప్పి అయోమయంలో ఉందన్నట్టు ఒక వార్తని సాక్షి పేపరు హెడ్డింగ్ ఐటెమ్‌గా ఇచ్చింది. ఇది సాక్షిలో ఇచ్చిన అంశం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన వార్తలు. విధ్వంస రాజకీయం అట. మేడిగడ్డ బరాజును గోదావరి వరదకు వదిలేసే కుట్ర. మరమ్మతులకు అవకాశం ఉన్న రాష్ట్ర సర్కారు విస్మరణ. ఇంజనీర్లు, మంత్రులు సూచించట వద్దని వారించిన సీఎం. మేడిగడ్డ సాక్కు కాళేశ్వరాన్ని మట్టిలో కలపాలని యత్నం. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారానికి ఎత్తులు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న ఉద్దేశపూర్వకంగానే పక్కకు. 2 నెలలైన మేడిగడ్డ బాధ్యులను తేల్చకుండా కాలయాపన. ప్రాజెక్టు స్వరూపాన్ని గుర్తించక నిరర్ధకాస్తులంటూ ప్రకటన. విధ్వంస రాజకీయం అట. మేడిగడ్డ బారాజును గోదావరి వరదకు వదిలేసే కుట్ర. కాంగ్రెస్ బలిపీఠంపై తెలంగాణ అన్నదాతట. 2 నెలలైన మేడిగడ్డ బాధ్యులను తేల్చకుండా కాలయాపన. మేడిగడ్డ బాధ్యులు కేసీఆరే. కేసీఆర్ అప్పుడున్న ఇంజనీర్లు మేడిగడ్డ బాధ్యులు. వేరేవాడు ఎవడు ఉంటాడు? నేనే మొత్తం, నేనే ఇంజనీర్ని, నేనే ఐఏఎస్ని, నేనే ఆఫీసర్ని, నేనే ముఖ్యమంత్రిని అనే విధంగా అసలు ఎవడని చెప్తే వినే పరిస్థితే, ఎవడని సలహా ఇస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితే. ఇంకా బాధ్యులోడు 2 నెలలైనా తేలలేదంటే తేల్చి లోపటేయాలి. మరి అట్లయితే కేసీఆర్నే లోపటేయాలి. దీంట్లో వేరే వాళ్ళు బాధ్యులు ఉండరు కదా. కేసీఆరే దాని నుంచి వచ్చే ఫలితాన్ని కేసీఆర్ అనుభవిస్తున్నప్పుడు, దాని నుంచి వచ్చే మంచి పేరుని కేసీఆర్ తీసుకోవాలన్నప్పుడు చెడు పేరును కూడా ఆయనే మోయాలి కదా. నేను కాళేశ్వరం కట్టినా, నేను 1,00,00,000 ఎకరాల మాగాణి చేసిన, అద్భుతమైంది, భూమి బద్దలైంది, ఆహో ఓహో అని మాట్లాడిన రోజు, ప్రచారం చేసుకున్న రోజు, పెద్ద పెద్ద యాడ్లు ప్రభుత్వం సొమ్ముతోని, పెద్ద పెద్ద యాడ్లు ప్రజల సొమ్ముతోని పేపర్లలో, టీవీలలో వేసుకొని అపర భగీరథుడు, కాళేశ్వరం కట్టిండు, ఆ నీళ్ళు ఆ జిల్లాకు పోయినాయి, ఈ జిల్లాకు పోయినాయి, 1,00,00,000 ఎకరాలు, 1,00,00,000 ఎకరాలు, లక్షల ఎకరాలు, 1,00,00,000 ఎకరాలు మాగాణైంది, ఒడ్లు ఉత్పత్తి పెరిగింది. ఇదంతా కేసీఆర్ సెలవే అన్నప్పుడు దాంట్లో జరిగిన కుంగుబాటు కూడా మరి కేసీఆర్ సెలవే. మరి ఇక దాంట్లో తేల్చేదే ఉంది అందులో? 2 నెలలని తేల్చడానికి ఏం లేదు, అందులో తేల్చేది ఏం లేదు. స్పష్టంగా కేసీఆర్ యొక్క వైఫల్యం, కేసీఆర్ యొక్క ప్రభుత్వ వైఫల్యం. దాంట్లో ఇంకా తేల్చడం, ఇంట్రాగేషన్లు, ఇన్వెస్టిగేషన్లు అవసరం లేదు వాస్తవంగా. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే చాలా స్పష్టంగా, టెక్నికల్గా, చట్ట ప్రకారం రేపు దీన్ని మళ్ళీ రాజకీయ కక్ష సాధింపు, ఇగో విధ్వంస రాజకీయం ఇట్లాంటివి చెప్తారని చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. దీంట్లో తేల్చడానికి ఏం లేదు. ఈ లోపం, ఈ పాపం, ఈ నష్టానికి కారణం కేసీఆర్ మాత్రమే.
దీంట్లో లాభం వచ్చినా కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే నిర్మించింది ఆయన కాబట్టి దాంట్లో లాభాన్ని గానీ, నష్టాన్ని గానీ 2 తీసుకోవాల్సింది కేసీఆర్ మాత్రమే. వేరే వాళ్ళు ఎవరు ఉండరు. కేసీఆర్ చుట్టన్న అధికారులు. ఇది బలిపీఠం అట ఇంకో ఏదో ఈ బలిపీఠం ఎట్లా ఇది? మీరు దేశపోయి 1,00,00,000,00,000 డబ్బుని ప్రజల సొమ్ముని నీళ్ళలో పోసి ఇలా అది విధ్వంసం అంటే ఎట్లా? అది వరదొత్తే గట్టి గొట్టబోయే పరిస్థితి కుంగిపోయింది. నాగరసాగర్ డ్యామ్ కట్టి 70 సంవత్సరాలయింది. ఈ రోజు కూడా కుంగల. శ్రీశైలం కట్టి కొన్ని 5 దశాబ్దాలయింది. అది కుంగలే. ఎస్ఎల్బీసీ, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఇట్లాంటి గట్టి చాలా ప్రాజెక్టులున్నాయి. ఎక్కడా కుంగల. ఇది 2 సంవత్సరాలు కుంగిందంటే మీ దివాలా కోరుతనం, మీ యొక్క పరిపాలన లోపం, మీ యొక్క లంచాలు, మీ కమిషన్లు వీటి వల్ల కూలిపోయింది. దీన్ని మళ్ళా విధ్వంస రాజకీయం, మేడిగడ్డ బరాజును గోదావరి వరదకు వదిలేసి కుట్ర ఎందుకు వదిలేస్తారు? మీరా వదిలేయటానికి ఇది? మీ అంత నిర్లక్ష్యం ఉండదు. ఇది ప్రజాపాలన అని వాళ్ళు చెప్తున్నారు. మీరు నిర్లక్ష్యంగా వదిలేసి మీరు అసలు కనీసం ఎవడన్నా మంత్రితోనూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి అప్పట్లో. సార్ అట్లా మేడిగడ్డ కాడ కుంగిందట అది ఏదైనా చూడాలంటే మాకు తెలుసులేవా అనేది. ఎవడన్నా ఇంజనీర్ పోయి చెప్తే వినే పరిస్థితి లేదు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి అందరిని తీసుకొని పోతుండే ఆడ ఏం జరిగిందో చూపిస్తా రండి అని. ఇట్లా మీరు కూడా ఆ రోజు చూపించుంటే బస్సులు వేసపోయి పైపైన నుంచి చూపించారు. ప్రజల్ని అన్ని జిల్లాల్లో బస్సులు వేసిపోయి అద్భుతం కట్టిండు అఖండం. దేశంలో అద్భుతం ఆయన కళాఖండం కట్టిండు కేసీఆర్ అన్న. ఆ కళాఖండం కూలితే మరి దాన్ని మళ్ళీ బాధ్యులు కూడా మీరే ఉండాలి. కుంగితే దానికి బాధ్యులు ఎవరు? మీరే కదా. కొట్టకపోతే బాధ్యులు ఎవరు? మీరే కదా. మీ ప్రచారానికి మీకు మంచి వస్తేనే మీకు చెడు వస్తే ఇంకోటి మీద దోయాలి. 1,00,00,000 కోట్లు తీసిపోయి గోదావరి నదిలో బారబోసి ఈరోజు విధ్వంస రాజకీయం, విధ్వంసం గాలికి వదిలేశారు. ఎందుకు వదిలేస్తారు? గాలికి వదిలేసే వాళ్ళు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు చేస్తారు? ఎంక్వైరీ ఎందుకు చేస్తారు? దాన్ని ఏం చేయాలని ఆలోచన ఎందుకు చేస్తారు? మంత్రుల్ని ఎమ్మెల్యేలను ఎందుకు తీసిపోతారు? గాలికి వదిలేయటానికి కాదు. గతంలో ఏం తప్పు జరిగింది అది ముందు ప్రజల ముందు పెట్టి ఆ తప్పుని ఎట్లా సరి చేయాలనేది చూస్తారు. అంటే నీ తప్పును కూడా వీళ్ళే కప్పిపుచ్చాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం జరగలేదని సున్నం వేయాలి బయట. కలర్ వేసి రైట్ మంచిగా ఉందని చెప్పాలి. అప్పుడు నీకు మంచిగా ఉంటుంది. ఇది మేడిగడ్డ పైన ఆది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా బదనాయం చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదనే అనుమానాలు ఉన్నాయి. శనివారం అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకాస్తిగా భావిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారాజులు మాత్రమే కాదనే వాస్తవాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిరర్ధకాస్తిగా భావిస్తున్న ధర్మిలా మున్ముందు చేపట్టే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులో కాళేశ్వరంలో అంతర్భాగమైన నిర్మాణాలను వినియోగించబోమనే ప్రకటన కూడా చేసి ఉంటే బాగుండేదని పలువురి అభిప్రాయం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన లక్ష్మీ గాయత్రి పంప్ హౌజులు, మిడ్ మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటివి కూడా నిరర్ధకాస్తులు అయినందున వాటితో నిమిత్తం లేకుండా ప్రాణహిత చెవులను ముందుకు తీసుకుపోతే తెలంగాణ సమాజం హర్షిస్తుందని అంటున్నారు. ఇది లక్ష్మీ గాయత్రి పంప్ హౌజ్. లక్ష్మీ గాయత్రి పంప్ హౌజు మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటా వరదల్లో మొత్తం మునిగిపోయింది. మొత్తం మునిగిపోయి కొన్ని 100 కోట్లు మళ్ళీ ఖర్చు అయింది. ఆ వరదల్లో మునిగిపోయినప్పటి నుంచే ఒక్కడిని కూడా అక్కడ పోనీలే. పెద్ద భారీ బందోబస్తు పెట్టి పోలీసు గస్తీ పెట్టి ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టు దగ్గరకు ప్రజలనే పోనీలే. కళాఖండం అద్భుతం అని అప్పట్లో బస్సులు వేసుకొని తీసిపోయి చూయించిన వాళ్ళు ప్రజలు అక్కడ పోతే ఎందుకంటే వీళ్ళ దొంగతనం, వీళ్ళ దొంగ పనులు, వీళ్ళ యొక్క లోటుపాట్లు బయటపడతాయని ఒక్కడిని కూడా దగ్గర రాని. మళ్ళీ మీరు విధ్వంస రాజకీయం, బలిపీఠంపై అన్నదాతను చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ అన్నదాతని బలిపీఠంపై కూర్చోబెట్టింది. 1,00,00,000 కోట్లు తీసిపోయి అక్కడ పెట్టింది. ఇదే 1,00,00,000 కోట్లు వేరే రకంగా ఖర్చు చేసి ఉంటే ఇలా అద్భుతంగా తెలంగాణ ఉండేది. ఇది నమస్తే తెలంగాణలో ఈరోజు ఇచ్చిన అంశాలు. ఇది తెలంగాణ న్యూస్ పేపర్స్లో వచ్చిన అంశాలను విశ్లేషణ ఈరోజు. రేపు తాజా వార్తలతోని మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ.